ఇది మతోన్మాదంతో రెచ్చిపోతున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఇతనన్న మాట ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నువ్వు ఎదుటి శరీరం ఒక మందిరం అని భావిస్తే, ఎదుటి శరీరంలో పరమాత్మ ఉన్నాడని భావిస్తే, వాడు కాఫీరు, వాడు అవిశ్వాసి, వాడు మా రిలీజియన్ అనుకుని వాళ్ళని వేసేయడం, పసిపిల్లల్ని కోసేయడం, స్త్రీలని బట్టలు తీసి చంపేయడం, ఊరేగించడం, ఈ కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? పనికి మాలిన ఎడారి మతాల నుంచి. ఏంటండి మీ పిచ్చి పిచ్చి మాటలు? బైబిల్ పరాయివాడిని అన్యునిగా చూడమందా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:21 వచ్చిన ఒకసారి చూడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈ వచనం ప్రకారం ద్వేషించమనా అర్థం? లేనిపోని మాటలు మాట్లాడితే పళ్ళు రాలతాయి, అర్థమైందా? ఇకపోతే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని చంపించాడా మా దేవుడు? నీకు తెలుసా? తెలిసి తెలియని మాటలు మాట్లాడితే గోప పగులుద్ది. అసలు ఎందుకు ఆ మాటలు ద్వితీయోపదేశ ఖండంలో అలా వ్రాయబడిందో దాని గురించి చాలా లాంగ్ వీడియో చేస్తున్నా, అప్లోడ్ చేస్తా, చూసి సావు. ఇకపోతే మీ దేవుళ్ళ లాంటి దేవుడు అనుకున్నావా? ఏంటి మా దేవుడు? ఆడోళ్ళ బట్టలు విప్పించడానికి, ఆడోళ్ళు స్నానం చేస్తుంటే కోకలెత్తికెళ్ళే ఘనత మీ కృష్ణ పరమాత్మునిదేగా, మర్చిపోయావా?